వెయ్యి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే అండి. అలాగే మనం చేసే ప్రతి పనికి కూడా ఏదో ఒక కారణం ఉంటుందండి. నిన్న బయటికి వెళ్ళామండి. వెళ్ళి వస్తా ఏమైనా మంచి మొక్కలు తెచ్చుకుందామని చెప్పేసి డబ్బులు పట్టుకెళ్ళాను అనమాట. డబ్బులు పట్టుకెళ్తే దారిలో ఎక్కడ మాకు నర్సరీసే కనిపించలేదండి. ఇంకా వెనక్కి వెళ్ళాలి నర్సరీస్ కోసం, కానీ మేము వచ్చే దారిలో అయితే కనిపించలేదు. కానీ ఇదిగోండి ఈ చిన్ని కృష్ణయ్య బొమ్మలు అయితే చక్కగా కనిపించాయి అన్నమాట. ఇంతకీ ఎప్పటి నుంచో ఈ చిన్ని కృష్ణని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలని చిన్ని కోరిక అన్నమాట. ఆ కోరిక నిన్న ఈ రూపంలో తీరింది. చూసారా ఎంత అందంగా ఉందో కదా ఆయన విగ్రహము, ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి చక్కగా కనుల విందుగా ఉందన్నమాట. నిన్నైతే ఈ కృష్ణని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానండి. బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఇదిగోండి ఈ విధంగా పెట్టానన్నమాట. అలంకారం ఎలా ఉందో నచ్చిందా? నచ్చితే చెప్పండి. మరి ఈయన ఇక్కడ పెట్టాను కదా, చక్కగా మొక్కలు పెట్టి ఇదిగోండి రామాయణ కూడా పెట్టేశాను ఇక్కడ. ఓకే అండి, ఉంటాను మరి. మా చిన్ని కృష్ణయ్యకి నమస్కారం.